భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా వైభవపేతంగా మొదలైంది. ఆఖరి టెస్టు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ముగించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. భారత్ జట్టు ఇప్పటికే సిరీస్ కూడా గెలిచి ఉండడంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలిచి కనీసం విజయంతో ముగించామన్న సంతృప్తితో వెనుదిరిగాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇక ఈ మ్యాచ్ మొదటి సెషన్లో ఇంగ్లాండ్ దూసుకుపోతున్నట్లు కనపడ్డప్పటికీ కుల్దీప్ పంజా విసరడంతో పాటు గిల్ అద్భుత క్యాచ్, జ్యూరెల్ సూపర్ స్టంపింగ్ దెబ్బకు ఇండియా జెండా రెపరెపలాడింది. ఇంగ్లాండ్ ఢీలా పడింది. 5వ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ మేము టాస్ గెలిచినా బ్యాటింగ్ చేసేవాళ్లమని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ జట్టు 2 కీలక మార్పులు చేసింది. ఆకాష్ దీప్కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రాను తుది జట్టులోకి తీసుకొచ్చింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు జాక్ రాలీ, బెన్ డకెట్ ఇద్దరూ మరోసారి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. బజ్బాల్ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ జాక్ రాలీ దూకుడుగా ఆడుతుండగా బెన్ డకెట్ మాత్రం నిదానంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఇన్నింగ్స్ క్రమక్రమంగా ముందుకు సాగే కొద్దీ బెన్ డకెట్ కూడా ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాడు. చూస్తుండగానే ఈ ఓపెనింగ్ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దీంతో ఈ భాగస్వామ్యాన్ని వేరు చేయడానికి కెప్టెన్ రోహిత్ కుల్దీప్ యాదవ్ను రంగంలోకి దించాడు. కుల్దీప్ యాదవ్ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బెన్ డకెట్ వికెట్ రాబట్టాడు. కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన డకెట్ గిల్ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టడంతో 27 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో 64 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. డకెట్ అవుట్ అయ్యాక క్రాలీ మరింత వేగంగా బ్యాటింగ్ చేస్తూ రెచ్చిపోయాడు. దీంతో క్రాలీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ఇంగ్లాండ్ స్కోరు కూడా 100 పరుగుల మార్క్ అందుకుంది. అయితే సరిగ్గా లంచ్ సెషన్కి ముందు కుల్దీప్ బౌలింగ్లో పోప్ను ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు సరిగ్గా 100 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అలా ఈ మ్యాచ్లో కుల్దీప్ మ్యాజిక్ ఇంగ్లాండ్ స్పీడ్కు బ్రేకులు వేసేలా, అలానే టీమిండియాకు మొదటి సెషన్లో పైచేసి సాధించేలా చేసింది. ఇప్పటికే కుల్దీప్ తన సత్తా చాటాడు. రెండో సెషన్లో కుల్దీప్తో పాటు అశ్విన్, జడేజా కూడా విజృంభిస్తే ఇంగ్లాండ్ జట్టు 200కే ఆలౌట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.